హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఈ గురువారం రోజు అండి వచ్చేసాను. ఈ రోజు అయితే బెడ్రూమ్ క్లీనింగ్ తో వచ్చాను అనమాట. ఎన్ని రోజుల నుంచి అనుకున్నాను, ఫైనల్ గా శ్రావణ మాసం పుణ్యమా అంటే నాకైతే ఇప్పుడు కుదిరింది. ఈ బట్టలన్నీ కూడా తీసి సర్దడం. అంత డస్ట్ అయితే ఏమీ లేదనమాట, కబోర్డ్సే కదా, సో అంత డస్ట్ అయితే ఏం లేదు. కానీ బట్ ఈ రెగ్యులర్ గా యూజ్ చేసే డ్రెస్లు ఇవన్నీ బట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా చాలా క్లమ్జీగా అయిపోయాయి అనమాట. చూపిస్తాను మీకు కూడా ఎలా ఉన్నాయో. సో ఇంకా ఇక అవన్నీ కూడా ఈ రోజు అయితే సర్దుదాం అనుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే బెడ్రూమ్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. మన మెయిన్లీ క్లీనింగ్ అంటే ఈ బెడ్రూమ్ లో ఈ బట్టలు ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవడం, ఇంకా కిచెన్ లో ఇంకా సామాన్లు ఏమన్నా ఉంటే కడుక్కోవడం, ఇదే కొంచెం పనిలాగా అనిపిస్తుంది కదా. ఇంకా నాకంటారా ఆ బెడ్రూమ్ కిచెన్, లివింగ్ రూమ్ అంటే లివింగ్ హాల్ అంత అయితే ఏమీ టైం పట్టదు. ఎందుకంటే కిచెన్ లో పెద్దగా నాకు కడుక్కోవాల్సిన సామాన్లు అట్లా కూడా ఏమీ లేవు, నేను రోజు యూజ్ చేసుకునేవి తప్ప. ఇంకా లివింగ్ రూమ్ అంటారా, అందులో అయితే ఇంకా ఏమి లేవు అన్నమాట. సో కాబట్టి ఇక రెండు అంత టైం అయితే పట్టదు. ఇది మాత్రం కొంచెం బట్టలు అందరివి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట. నేను మార్నింగ్ టైము 11కో ఏమో స్టార్ట్ చేసినట్లున్నాను. ఇంకా మధ్యలో మళ్ళీ వంట చేసి అలా మొత్తం కూడా కాసేపు మళ్ళీ టీవీ చూసి అలా మొత్తం కూడా ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం అయింది అనమాట. 5 అయితే అయిపోయింది. సో మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట ఈరోజు అయితే. ఇంకా ఫస్ట్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అనేది అర్థం కాలేదు. సర్లే ఇంక సాంగ్స్ పెట్టుకున్నాము, వాటి అంటే ఆ మూడ్లో ఉండి ఎలాగోలా ఇక క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తామని చెప్పేసేసి ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని ఇంక ఇక్కడైతే నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇందుకే మరి మీరు శ్రావణ మాసం క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేశారా, అయిపోయిందా? సో మీరు కూడా నాతో అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఇంకా కొన్ని ఇవి ఉంటాయి కదండి, అట్టపెట్టెలు అవన్నీ ఉంటాయి కదా, ఏదన్నా కొరియర్ వచ్చినా కూడా నేను కొన్ని పైన పెట్టేసి ఉన్నా. ఎందుకంటే ఏమన్నా రిటర్న్ ఇద్దామా అనే ఆలోచనతో కానీ, లేదంటే ఎలా అయినా కూడా నేనేమన్నా డ్రెస్సెస్ తీసుకున్నా మామూలుగా ట్రాన్స్పరెంట్ కవర్ లాగా వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అక్కడ పైన పెట్టేసాను అనమాట. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా ఈ సివింగ్ మిషన్, ఇంకా అక్కడ చూసారు కదా రాధాకృష్ణులది చక్కగా ఉండేది, చక్కగా దేవుడి పాటలు వచ్చాయన్నమాట ప్లగ్ ఇన్ చేస్తే. కానీ పిల్లలు ఒక రోజు లాగుతా అది ఇక ప్లగ్ అనేది దానిలో ఇరుక్కుపోయింది, ఇంకా అది పాడైపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా రావట్లేదు. కొత్త ప్లగ్ పెడితే వస్తుంది కానీ బట్ అది మనకి కుదరక అలానే ఉంచేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా పైన అయితే పెట్టేసుకున్నాను. పైన అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అవి కబోర్డ్స్ కదండి, అంత వీలుగా లేదనమాట. మామూలుగా అయితే అంటే ఓపెన్ గా ఉంటే ఎలానో ఒకలా క్లీన్ చేయొచ్చు, కాకపోతే ఇంకా కబోర్డ్స్ అవడం వల్ల ఆ పైన అయితే క్లీన్ చేయడం అవ్వలేదన్నమాట. అందుకని జస్ట్ ఒకటే క్లీన్ చేసేసి ఇంకా అందులో పెట్టాలనుకున్నవి పెట్టేసి ఇంక ఇక్కడ ఫస్ట్ మా చిన్నోడు వాడితో అయితే స్టార్ట్ చేశాను. వీడి ఉన్నాయండి బాబు అసలు, వీడి నా వాటిల్లో, మా పెద్దోడి వాటిల్లో, మా వారి వాటిల్లో, అందరి వాటిల్లో కలిసిపోయాయి అనమాట. అసలు ఏం చేస్తారంటే ఆ క్లాత్స్ అన్ని కూడా సైడ్ కి జరిపేసేసి అక్కడ కూర్చొని ఇద్దరు కూడా ఆడుకుంటారు అనమాట కబోర్డ్స్ లో. సో డోర్స్ అయితే అవి వేసేసుకుని ఇంకా లోపల ఆడుకుంటారు. వాళ్ళు కూర్చోవడం మనం చూసామా సరే, ఇంకా లేదంటే అసలు మనం చూడలేదనుకోండి, పిలిచినా కూడా పలకరు అనమాట. అలా చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు అయితే అనుకోండి, ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏముంది వాళ్ళు లోపల ఉండి ఆ డోర్స్ వేసేసుకుంటే ఆ గాలి సరిగా ఆడదు కదా, ఇంక వీళ్ళు కాబట్టి నవ్వడము ఎలానో చేస్తారు, ఇంకా అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇంకా అలా నేను ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాయి. మధ్యలో ఇంకా సింధు అయితే కాల్ చేసింది. మొన్న చెప్పాను కదా మీకు, చిట్టి వేసాను తన దగ్గర అని చెప్పేసి. ఇంకా తను కాల్ చేసింది టైంకి. అంటే ఎవరన్నా ఇలా చక్కగా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ చేసుకున్నా కూడా అంత బర్డెన్ గా అనిపించదు మనకి. అంటే ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎంత చేస్తున్నామా అనేది ఆ బర్డెన్ తెలియదు అనమాట. ఇంకా కానీ నేను ఎక్కువ ఎవరికి చేయను, ఎందుకంటే మన పనుల్లో మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఒక పనుల్లో ఉంటారేమో అని చెప్పేసి నేను ఎక్కువ సాంగ్స్ వినుకుంటూనే మన పనులు చేసుకోవాలంటే చేసుకుంటాను. సో ఇంకా అలా తను చేస్తే ఇంకా తనతో అలా మాట్లాడుతూ ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ సగం వరకు కూడా పిల్లలు అయితే ఫోల్డ్ చేశాను అనమాట. ఇంకా నన్ను అయితే ఒకసారి ఒక సిస్టర్ అంటే, సిస్టర్ మీకు డే టైంలో బోర్ కొట్టదా, బోర్ కొడితే ఏం చేస్తారు
చేస్తారు, అంటే ఎలా టైం పాస్ అవుతుంది మీకు, బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే మీకు నచ్చితేనే చెప్పండి, లేదంటే లేదు అన్నట్లుగా. సో బోర్ కొట్టడం అంటూ ఏముండదండి, ఇంకా వీడియో షూటింగ్, ఎడిటింగ్ ఈ పనులు ఉంటాయి కాబట్టి ఇక వాటితోనే సరిపోతాయి. ఎంతో కొంత టైం ఉంది అంటే మాత్రం ఇంకా అలా ఏదైనా వెబ్ సిరీస్ చూడడమా, లేదంటే ఏదైనా మూవీ పెట్టుకొని చూడడమా, ఇంకా అలా సరిపోతుంది. కానీ అంత ఫ్రీ టైము, అంత బోర్ కొట్టే టైము అయితే ఏముండదు. నాకైతే ఎలా ఉంటుందంటే ఒక రోజంతా నేను వీడియో షూటింగ్ పెట్టుకుంటాను. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే ఫుల్ డే లాగా, లేదు అంటే ఆఫ్టర్నూన్ నుంచి కానీ, లేదు ఇంకా ఈరోజు చేయలేనులే అనుకున్నప్పుడు అట్లీస్ట్ నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయినా అలా ఖచ్చితంగా డే బై డే నేను వీడియో షూటింగ్ పెట్టుకుంటాను. ఒక్కొక్క రోజు మాత్రం వెంటనే రోజు కూడా షూటింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే, ఇంతకు ముందు ఏంటంటే నైట్ టైము నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఎప్పుడు అత్తయ్య వాళ్ళతో మేము కలిసి ఉన్నప్పుడు, కింద ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి పనులు కలిసి చేసుకునే వాళ్ళం కదా, సో త్వరగా అయిపోయాయి అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఇక మొత్తం నేనే చేయాలి కాబట్టి నాకు అది తెలుస్తుంది అనమాట. కొంచెం టైం ఏంటంటే నైట్ టైం సెట్ అవ్వట్లేదు, పడుకునేసరికి కిచెన్ లో పని చేసుకొని 10 అలా అయిపోతుంది, పిల్లలు పడుకునేసరికి 10 అయిపోతుంది, ఇంకా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా అలా నాకు ఇంక నైట్ టైం అయితే ఎడిటింగ్ అదంతా కూడా కుదరడం లేదనమాట. ఇంకా చచ్చినట్టు డే టైమే ఇవ్వాల్సి వస్తుంది. సో అలా ఒక ఆఫ్టర్నూన్ వరకు నాకు ఆల్మోస్ట్ 1-2 వరకు కూడా ఎడిటింగే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ పిల్లల్ని వాళ్ళకి పంపించుకోవాలి, అండ్ మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో అలా చూసుకుంటే ప్యారలల్గా చేసుకుంటే ఇక్కడ ఎడిటింగ్ అదంతా అయిపోయేసరికి నాకు నెక్స్ట్ డే కూడా 12 కానీ 1 కానీ అలా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. ఈ మధ్య అప్లోడింగ్కి టైం ఎక్కువ పడుతుందని చెప్పాను, ఇంతకు ముందు 2 hours పడుతుందని చెప్పాను కదా. మామూలుగా ఇప్పుడైతే 1 hour పడుతుంది. ఇక్కడైతే రెసిపీ అండి, మధ్యాహ్నం లంచ్ లోకి అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇది ఉంటది కదా, దహి బైగన్ రెసిపీ ఉంది కదా, సో అదైతే చేస్తున్నాను అనమాట. ఇంట్లో గుత్తి వంకాయలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న వంకాయలు అండి ఇవి. మా ఊరు వాళ్ళే, తెలిసిన వాళ్ళంట, మార్కెట్ లో అమ్ముతుంటే ఇంక మనూరు అబ్బాయి అని చెప్పేసి ఇలా చిన్న చిన్నవి అయితే వేశారు వాళ్ళు. ఇవి చూస్తేనేమో ఎక్కువ పురుగులు ఉన్నాయి, అసలు అది చూసి నాకు తినాలనిపించలేదు. కానీ ఇదేమో వంకాయ ఏంటంటే ఒక్కోసారి తినబుద్ధి అవుతుంది, ఒక్కోసారి ఎందుకు నాకు తినబుద్ధి అవ్వదు. సో ఇంకా అలా ఈరోజు ఎందుకు ఈ రెసిపీ తినాలనిపించి ఇంకా మా వారికి ఏమో ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. అందులో మామూలుగా మనం మజ్జిగ చారులాగా చేసుకుంటాం కదా, సో అలానే మా వారు వంకాయ తిన్నారు కాబట్టి తనకేమో ఉల్లిపాయలు వేసి, ఇంకా నా వరకు ఇలా వంకాయలు అయితే వేసుకుంటున్నా. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఈ వంకాయ పీసెస్ అన్నిటికి కూడా అలా 2 sides మసాలా పట్టేలాగా అప్లై చేసుకొని ఆయిల్లో వేసి కొంచెం అలా మగ్గించుకోవడమే. ఆవాలు, కరివేపాకు వేసుకొని ఇంక మీకు నచ్చితే పోపు అనేది స్టార్టింగ్ లోనే పెట్టేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇంకా అలా వంకాయ మగ్గిన తర్వాత ఇక్కడైతే పెరుగులో మా వారి కోసం ఉల్లిపాయలు వేసాను. తను ఇటు వంకాయలు వచ్చిన తినరు, ఏదో 1-2 అలా టేస్ట్ చేస్తారు కానీ తినరు అనమాట, ఇటు నాకే వేసేస్తారు. ఇంకా అలా ఉల్లిపాయలతోనేమో మా వారు తిన్నారు, వంకాయలతోనేమో నేను తిన్నాను. సో అలా మంచిగా ఆ బౌల్ మాకైతే అయిపోయింది అనమాట ఆ టైంకి. ఇక ఎప్పుడన్నా ఇట్లాంటివి ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, ఈ టైంలో కూడా మరీ ఎక్కువ టైం పట్టే రెసిపీస్ కాకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది, అంత స్ట్రెస్ గా కూడా అనిపించదు అనమాట. ఇంకా నేను మా వారే ఉన్నాం అనుకోండి, మోస్ట్లీ మధ్యాహ్నం టైంలో ఏవైనా సింపుల్ వే చేస్తాను, కానీ ఎక్కువ టైం పట్టేవి అలా అయితే పెద్దగా చేయను అనమాట. అలా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాం చక్కగా. ఎవరో కానీ సున్నుండలు కాదు, మినుములు వేయిస్తున్నారు అబ్బా, మంచి స్మెల్ వస్తుంది అనమాట. మరి సున్నుండలకో ఏమో కానీ. సో అంటే తెలుస్తుంది కదా, మినుములు ఎక్కడో 4-5 ఇల్లు అవతల వేయించినా కూడా మంచి స్మెల్ వస్తుంది కదా మినుములు. సో అలా ఎవరు మినుములు వేయిస్తున్నారు అనుకుంటా, మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా మంచిగా లంచ్ చేసేసాము. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు అయిపోయాయి, మా వారివి అయిపోయాయి, అండ్ మెయిన్ ఇప్పుడు నా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నా అన్ని తీసి చక్కగా బోల్ చేసి పెట్టుకొని, సో కొంచెం కొత్తవి అంటే 3 piece సెట్స్ అట్లాంటివి ఒక సైడ్, కొత్త పాత ఏముండదులేండి, మనం కొత్తది చూస్తే ఆగలేము. ఒకటి బాగా నచ్చిందంటే అది చినిగిపోయినా కూడా వేస్తూనే ఉంటా అనమాట. సో అలా కొంచెం పూజలకి వాటికి వేసుకునేవి ఒక సైడ్ కి, అండ్ మామూలుగా టాప్స్ అట్లాంటివన్నీ ఒక సైడ్ కి అయితే పెట్టుకుంటాను. నావైతే ఎన్నున్నాయో, పడేయడానికి ఏమో ప్రాణం అప్పదు, అట్లానేమో వేసుకోలేను. సో మనం అయితే చాలా ఉంటాయి అనమాట.
సో ఇదబ్బా ప్రస్తుతానికైతే. అండ్ పెరుగు చట్నీ అయితే మంచిగా తినేసాము. నేను వంకాయ ముక్కలతోటి, మా వారేమో ఇంకా ఆనియన్స్ తోటి అలా తినేసారనమాట. వంకాయ టేస్టే బాగుంది నిజం చెప్పాలి అంటే. మసాలా అదంతా వేసాం కదా, సో బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఇవాళే చేయడము, మంచిగా అనిపించింది. మా వారు ఎటు వంకాయ తినర్లే అని ఇంకా అలా ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట. సో ఇదబ్బా ప్రస్తుతానికైతే. అండ్ ఇంకా నావి కూడా ఫోల్డ్ చేసేసి, నాప్కిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. పిల్లలు స్కూల్కి బాక్స్కి, లంచ్ బాక్స్ అంటే బాస్కెట్లో పెడతాం కదా, అలాగా ఇంకా అన్ని మామూలుగా బయటకి ఎప్పుడు వెళ్ళినా తీసుకెళ్ళిన అవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ సర్దాలంటే ఎక్కడ సర్దాలో నాకు అర్థం కావట్లేదు. అయినా కూడా తీస్తున్నానులేండి, అన్ని ఏటి కట్టుకి సపరేట్ గా పెట్టేద్దాం అన్నట్లుగా. చినిగిపోయినవి కూడా ఎన్ని ఉన్నాయో, అసలు నాకు ప్రాణమే ఒప్పదన్నమాట పడేయాలంటే. ఇంక ఇక్కడైతే నావి సర్దుకుంటూ ఉన్నాను. ఇందాక టాపిక్ డైవర్ట్ అయిపోయింది రెసిపీ వచ్చేసరికి. సో అదండి, ఇప్పుడైతే వీడియో అప్లోడింగ్కి 1 hour టైం అయితే పడుతుంది. సో అది అప్లోడ్ పెట్టేసాము అని కాకుండా మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్లో టైటిల్స్ ఇచ్చుకోవడము అండ్ డిస్క్రిప్షన్ రాయడము, ట్యాగ్స్ అవన్నీ ఇవ్వడము. సో అలా కొంచెం ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటది అనమాట. సో అవన్నీ చేసుకొని అది అప్లోడ్ అయ్యేసరికి ఇక టైం సరిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది. ఈ లోపు పిల్లలు వస్తారు, వాళ్ళకి ఒక స్నాక్స్ అవి ఇవి అంటారు. అండ్ ఈవినింగ్ పనులు అయితే ఉంటాయి. అండ్ ఈవినింగ్ తిన్న తర్వాత మళ్ళీ అవి కడగడము, మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అని, సో ఇలా ఉంటాయి కాబట్టి ఇక సరిపోద్ది అనమాట. అంతా బోర్ కొట్టడము అలా అయితే ఏమీ ఉండదు. ఒక్కొక్క రోజు వీడియో షూటింగ్ లేనప్పుడు వెంటనే చేయలేంలే అనిపించినప్పుడు, కొంచెం సహకరించినప్పుడు బాడీ అదంతా కూడా చేయనప్పుడు ఆ రోజు కొంచెం బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ రోజు అయితే ఎవరో ఒకరికి ఫ్రెండ్స్ కి అలా కాల్ చేయడము, లేదంటే పిల్లల కోసం ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయడము అలా చేస్తూ ఉంటాను. వీలైతే ఓన్లీ రెసిపీ అయినా షూట్ చేద్దాము అనుకున్నప్పుడు రెసిపీ షూట్ చేస్తాను, లేదులే అనుకున్నప్పుడు ఇంకా స్కిప్ చేస్తాను అనమాట. ఇంకెవరితో అయినా ఫ్రెండ్స్తో అలా మాట్లాడుకోవడము, సో అలా ఇంకా సరిపోతుందండి. ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి, ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొట్టడం అదంతా. ఎక్కడికన్నా బయటకు అలా వెళ్దాము అనిపిస్తుంది, కానీ కొన్ని సార్లు ఇంకా ఎప్పుడైనా మా వాడికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి అలా వెళ్తూ ఉంటాను తప్పిస్తే, ఇంకెప్పుడైనా మా వారు ఎక్కడికన్నా తీసుకెళ్తే ఇంకంతా మా వారి దయ అన్నమాట. ఎక్కడికన్నా తీసుకెళ్తే వెళ్తాం, పెద్దగా ఎక్కడికి వెళ్ళము, మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా. సో ఇంకెక్కడికైనా వెళ్ళడం కుదిరితే మాత్రం ఇంకా అలా వెళ్తూ ఉంటాం అంతే. కానీ ఇంకా బోర్ కొట్టడము అట్లయితే ఏముండదండి. ఈ వీడియోలు ఉన్నంతసేపు ఈ వీడియో షూటింగ్ ఆల్మోస్ట్ 1.5 గంట ఉంటది అనమాట. ఈ ఎడిటింగ్ అదంతా చేస్తే అది కూడా కొంచెం స్పీడ్ మోడ్ లో పెడితే 20 minutes వస్తుంది. సో ఇంకా 1 hour ఎడిటింగ్ మనం కూడా ఖచ్చితంగా కూర్చొని చేస్తామంటే చెయ్యము, ఏదో ఒక పని చేసుకుంటూ అలా చేస్తూ ఉంటాం కాబట్టి సరిపోతుంది. ఇంకెక్కడ బోర్ కొడుతుంది చెప్పండి. ఇంకా అలా నా డేస్ అయితే అలా గడిచిపోతూ ఉంటాయి అనమాట. సో మీలో కూడా ఎవరైనా యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేయాలి, అదొక ప్యాషన్ ఉంటది కొంతమందికి, లేదంటే కొంతమందికి ఇన్కమ్ కోసం అయినా కూడా చేయాలి అనుకుంటారు. కానీ బట్ క్యాంప్ ఫియర్ తో కానీ, లేదంటే నేను చేయగలనా లేదా అనేసి సో కొంచెం వెనకడుగేస్తూ ఉంటారు. కానీ మేము స్టార్ట్ చేయాలి అని మీ మీద మీకు నమ్మకం ఉంటే గనక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఈ సోషల్ మీడియా ద్వారా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు సంపాదించుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ప్రమోషన్స్ నుంచి కానీ, యూట్యూబ్ లో కూడా ఇప్పుడు ట్యాగ్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో దాని ద్వారా కూడా చాలా అంటే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. మనం ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ ఆడియన్స్ కి బాగా నచ్చి దాన్ని పర్చేస్ చేశారనుకోండి, సో దాని ద్వారా కమిషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే పెయిడ్ ప్రమోషన్స్ అలా వస్తూ ఉంటాయి కదా. సో మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి ఇలా యూట్యూబ్ నుంచి వచ్చినట్లు డబ్బులు రావు, కానీ బట్ పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా చాలా వరకు డబ్బులు అయితే వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు విష్ లింక్ అని ఒకటి వచ్చింది, ట్యాగ్ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడం అని చెప్పి, సో దాని ద్వారా కానీ, సో ఇలా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయన్నమాట మనకు అర్న్ చేసుకోవడానికి. సో చాలా మంది ఇప్పుడు ఎంత వరకు సంపాదించుకోవాలో అంతవరకు సంపాదిస్తారు, కానీ దాని వెనక వాళ్ళ కష్టం అయితే ఉంటదిలేండి. అదేదో ఊరికే చేస్తే వచ్చేస్తున్నాయి అని కాదు. అంటే కొంతమంది ఏంటంటే నీకేం లే ప్రమోషన్కి వస్తున్నాయి కదా, నువ్వెన్నైనా చెప్తావు చూపిస్తావు అనేసి అంటారు. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటదండి. ఒక పేజ్ ని అలా ప్రమోషన్స్ రావాలి అంటే ఆ పేజ్ అనేది ఒక స్టేజ్ కి రావాలి, ఆ స్టేజ్ కి వస్తేనే కదా అలా ప్రమోషన్స్ రావడం కూడా అదంతా జరిగేది. సో అలా దాని వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంది. ఇప్పుడు చాలా మంది ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే డబ్బులు ఆశించకుండా ఫ్రీగా అయితే ఎవరు చేయట్లేదు కదండి, ఎంతో కొంత డబ్బులు వస్తాయనే కదా చేస్తున్నారు. సో అలా ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసి అలా సంపాదించుకొని
అంటే ఇప్పుడు ఎవరికి తెలియని వాళ్ళు ఉండట్లేదు, ఇది ప్రమోషనల్ లేకపోతే జెన్యూన్ అని చెప్పేసి తెలియని వాళ్ళు ఎవరు ఉండట్లేదు. ఆల్మోస్ట్ సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది ప్రమోషనల్ లేకపోతే జెన్యూన్ రివ్యూ అని చెప్పేసేసి. సో అలా ఎవరో ప్రమోట్ చేసినంత మాత్రాన కూడా అందరూ తీసుకుంటారని ఏమీ లేదు, తీసుకోవాలని ఏమీ లేదు. బట్ నేనేమంటానంటే మీకు కనుక నిజంగా అంటే ప్యాషన్ అది ఉంటే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే అంత ఏంటంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనమాట. అందుకని లేట్ అయ్యే కొద్దీ చాలా మంది క్రియేటర్స్ వస్తారు, కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతూ ఉంటది. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నేనేదో వేలకు వేలు సంపాదించి మీతో అయితే చెప్పడం కాదండి. అంటే చాలా వరకు ఎర్న్ చేసుకోగలిగిన వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. సో అలా ఎవరికైనా మనకేంటంటే కొంచెం మనం ఓన్గా ఇండిపెండెంట్గా కొంచెం ఎంతో కొంత మనకంటూ పాకెట్ మనీ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. చిన్న చిన్న వాటికి కూడా హస్బెండ్స్ని అడగాలంటే అడగలేం కదా. సో అందుకే చెప్తున్నాను అనమాట. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి కంటెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. బట్ ఒకే దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండండి అబ్బా. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి, ఫ్యామిలీ వ్లాగ్స్కి వాటికి ఇష్టపడుతూ ఉన్నారు. బట్ అంటే అందరూ అలా ఇష్టపడుతున్నారని మనం అలా చేయలేం కదా. మనం ఏది చేయగలమో అదే చేయగలం కాబట్టి నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాంలే అని చెప్పి మన కష్టాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. సో అది మీతో మాటలు చెప్పేస్తూ ఫైనల్ గా ఇక్కడ బెడ్రూమ్ అంతా కూడా సర్దేశాను అనమాట. ఇవిగోండి ఇక్కడైతే నావి మా చిన్నోడివి ఉంటాయి, కిందేమో చైర్స్ అనమాట. అవి ఐరన్ చైర్స్ ఉంటాయి కదా, అవి అక్కడ పెట్టేశాను. ఇటు పక్కేమో మా పెద్దోడివి. అండ్ ఇక్కడైతే పైన మా వారు జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అవి. అండ్ కిందేమో నైట్ వేర్. అండ్ ఆ కింద వచ్చేసి ఊరు వెళ్ళడానికి యూజ్ చేసే బ్యాగ్స్ అనమాట. అండ్ ఇక్కడ విండోలో వచ్చేసి టెడ్డీ బేర్కి ఒక చిన్న పాప. సో ఇంకా అలా మా వాడికి, మా చిన్నోడికి హ్యాండ్ బ్యాగ్స్ పిచ్ ఒకటి ఉందనమాట. పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు అవి కనిపిస్తే తీసి దానిలో ఏవో ఒకటి దాచుకుంటా ఉంటాడు. అందుకని వాడి కోసం అది అక్కడ పెట్టాను. అండ్ ఫైనల్లీ స్టడీ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట. డ్రెస్సింగ్ ఏరియా అంతా, డ్రెస్సింగ్ టేబుల్ అదంతా కూడా. ఫైనల్లీ ఇదండి బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ మా పిల్లలు వచ్చేలోపు బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను అబ్బా, అయిపోయింది. అదిగోండి వచ్చాడు చూడండి, ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని వెతుక్కుంటున్నాడు. ఈ మధ్య వచ్చి రాగానే ఏమన్నా ఉన్నాయా మా తినడానికి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇంకా స్ప్రౌట్స్ ఉన్నాయి మొన్నటయ్యి, మీరు చూసే ఉంటారు. ఆ రోజు ఇంకా మర్చిపోయాను అనమాట, గుర్తులేదు నాకు. ఈరోజు అవి ఉపయోగపడ్డాయి. కొంచెం పల్లీలు, పుట్నాలు, ఉల్లిపాయ, టమాటా అన్నీ కట్ చేసి, కొంచెం సాల్ట్, ఇది ఉంటుంది కదా, ఇదేంటి దాని పేరు గుర్తు రావట్లా, కొంచెం నిమ్మకాయతో అలాగ పప్పుగా ఉంటుంది కదా, గుర్తొచ్చింది, చాట్ మసాలా అనమాట. ఇంక ఇవన్నీ కూడా వేసేసి స్ప్రౌట్స్లో మిక్స్ చేసేసి ఇంక ఇచ్చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇది కొన్ని పల్లీలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇల్లు అయితే ఊడ్చేసాను, ఇంకా గిన్నెలు ఉన్నాయి కడగాలి. వాళ్ళకి స్నాక్ ఇచ్చేస్తే ఇంకా నేను కూడా గిన్నెలు అవి కడుక్కుంటాను. మళ్ళీ నైట్ మా వారి ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి. సో అర్లీగా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలన్నమాట. తను లేకపోతే 8 వరకు ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఒక్కొక్కసారి తను ఉంటే మాత్రం ఖచ్చితంగా 7కి అయిపోవాలి. సో 7కి అలా తింటారు, 7:30కి వెళ్తారు అనమాట. సో అది, సో లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వాటర్ అవుతుంది బాగా. ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారనమాట. స్నాక్స్ చేస్తాను తినేళ్ళండ్రా అంటే అయిపోయాక పిలువ అని చెప్పేసి వెళ్ళారు. ఇంక సర్లే అని చెప్పేసి ఇక్కడ పల్లీలు అవి రోస్ట్ అయ్యాక కొంచెం లైట్గా అంటే పొట్టు ఉంటుంది కదా, అది తీసేసి ఇంక ఇక్కడ స్ప్రౌట్స్లో అయితే ఉల్లిపాయ, టమాటా, ఇంకా కొంచెం పుట్నాలు, ఆ పల్లీలు అయితే వేసాను. కొంచెం సాల్ట్, కొంచెం మళ్ళీ మర్చిపోయాను దాని పేరు, చాట్ మసాలా వేసాను. అలాగే కొంచెం నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసేసి ఇంకా అలా మొత్తం కూడా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అంతేనండి, సింపుల్గా హెల్దీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ. స్ప్రౌట్స్ ఉంటే జస్ట్ మనకి 3 నుంచి 5 నిమిషాల్లో అయితే అయిపోయిద్ది అనమాట. సో చాలా హెల్దీ. కొన్ని ఏంటంటే సింపుల్, చాలా సింపుల్, 3 నుంచి 5 నిమిషాలు పడతాయి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొన్ని మనం గంటల తరబడి చేస్తాము కానీ వాటి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండవు. అది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది, ఇంత టైం కేటాయించామే దీనివల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఏదో మన నోరు అలా టేస్ట్ ని కోరుకుంటది కాబట్టి చేసుకుంటూ ఉంటాం కొన్ని అయితే. సో అదండి, ఇంకా మా పిల్లలకి అయితే ఖచ్చితంగా నేను పెడుతూ ఉంటాను ఇలాంటివన్నీ కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసిన దానికంటే మా చిన్నోడికి ఇలా వేస్తేనే ఇష్టము.
మా పెద్దోడు కూడా తింటాడులేండి. ఇలా అయితే కొంచెం ఆ స్పైస్ అంటే ఉప్పు కానీ చాట్ మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక ఇవన్నీ ఏం చేస్తాంలే అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇచ్చేస్తాను. బట్ ఇంక ఈ రోజు అయితే ఇలా చేశాను. అసలు ఎప్పటికి వచ్చారంటే ఎంతసేపు పిలిచాను, నిజం చెప్పాలంటే ఆడుకోవడానికి వెళ్ళరు. ఈ మధ్య రాగానే వెళ్ళిపోతున్నారు ఆడుకోవడానికి. స్నాక్స్ ఏమున్నాయా అనేసి అడుగుతున్నారు రాగానే. నేను ఒక్కొక్కసారి వచ్చాక ప్రిపేర్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి ఏమన్నా ఉంటే ఇచ్చేస్తున్నాను, ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ రోజు మాత్రం ఎంతసేపు చేశారు, ఎప్పటికో వచ్చారు ఆడుకోవడానికి వెళ్ళి ఇంకా అలాగా చక్కగా తినేశారు. ఇంక ఇదిగోండి మా వాడి కోసమే నేను క్లీన్ చేసినట్లుంది ఇక్కడ అయితే. దానిలో కూర్చొని చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. వాడి హోంవర్క్ అయిపోయింది, వీడు చేస్తూ ఉన్నాడు, ఇంకా అలా వాడు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.